తిరుమల శ్రీవారి ప్రసాదంగా ఇచ్చే లడ్డూలు ఇక మీదట 2 మాత్రమే ఇస్తారు. మీకు లడ్డూలు అదనంగా కావాలంటే మీ ఆధార్ కార్డు చూపించి లడ్డూలు తీసుకోవాల్సి ఉంటుంది. లడ్డూలు ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ నెల రోజుల వరకు మీకు లడ్డూలు ఇవ్వటం జరగదు. దళారీ వ్యవస్థను నిర్మూలించడానికే మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నాము అని తిరుమల తిరుపతి దేవస్థానం గురువారం నుండి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. గతంలో దళారీ వ్యవస్థ వల్ల లడ్డూలు ఎక్కువగా బయట విక్రయిస్తున్నారు. ఆ దళారీ వ్యవస్థను నిర్మూలించాలి. దళారీ వ్యవస్థను నిర్మూలించాలంటే మనం లడ్డూలు 50 రూపాయల లెక్కన ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చామంటే దళారీ వ్యవస్థ ఉండదు అని టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ప్రభుత్వం మారే లోపల ఆ నిర్ణయాన్ని మళ్ళీ దళారీ వ్యవస్థ పైన నెట్టేసి దళారీ వ్యవస్థను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారట. ఒక మనిషికి 2 లడ్డూలు మాత్రమే ఇస్తే లడ్డూలు ఎక్కువ కావాలనుకుంటున్న భక్తులు మళ్ళీ దళారీ వ్యవస్థను సంప్రదిస్తారు. మాకు ఎలాగోలా మేము ఎంత డబ్బులైనా ఇస్తాము, మాకు ఒక 10 లడ్డులు కావాలి, మేము విశాఖపట్నం నుండి వచ్చాము, లేకపోతే హైదరాబాద్ నుండి వచ్చాము, లేకపోతే బెంగళూరు నుండి వచ్చాము, లేకపోతే చెన్నై నుండి వచ్చాము, మేము దర్శనానికి వచ్చి శ్రీవారిని దర్శించుకుని మేము మా ఊరికి వెళ్తే మా ఆఫీసులో లడ్డూ ప్రసాదం ఇవ్వాలి, మా చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వాలి, 2 ఇస్తే ఎలా సరిపోతాయి, కాబట్టి మేము ఎంత డబ్బులైనా ఇస్తాము అని దళారులను మళ్ళీ కాంటాక్ట్ అవటం జరుగుతుంది. ఇది ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆలోచించట్లేదు అని ఈ వీడియో ద్వారా నేను టీటీడీ వారిని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే దళారీ వ్యవస్థ లేకుండా ఉండాలంటే లడ్డూలు భక్తులకు మినిమం దూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్లకు 10 లడ్డూలైనా మినిమం ఇవ్వాలి. శ్రీవారి ప్రసాదాన్ని వాళ్ళ చుట్టుపక్కల వాళ్లకు, వాళ్ళ బంధువులకు, వాళ్ళ ఆఫీసుల్లోనూ దర్శనం చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్రసాదాన్ని పంచడం జరుగుతుంది. మినిమం 10 లడ్డులు కూడా ఒక కుటుంబానికి ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళు దళారీ వ్యవస్థను కాంటాక్ట్ అవుతారు. దళారీ వ్యవస్థ ద్వారా లడ్డూలు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవటం జరుగుతుంది. దళారీ వ్యవస్థను పెంచి పోషించడానికే ఈ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందని శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చిన టీటీడీ మళ్ళీ ఇటువంటి నిర్ణయం తీసుకుని భక్తులకు అన్యాయం చేస్తూ ఉంది అని శ్రీవారి భక్తులు అనుకుంటున్నారు. మరి టీటీడీ ఎటువంటి నిర్ణయం దీనిపైన తీసుకుంటుంది? శ్రీవారి భక్తులు ఏ విధమైన కంప్లైంట్లు టీటీడీ వారిపైకి అందజేస్తారు? భక్తుల యొక్క ఆవేదనను, భక్తుల యొక్క కోరికను టీటీడీ వారు దాన్ని పరిగణలోకి తీసుకుంటారా లేదా? ఈ విషయాలన్నిటిపైన ముందు కూడా మనకి లడ్డూలు విషయం ఎన్ని జారీ చేస్తారు అనేది ముందు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే నిన్నటి నుండి గురువారం నుండి లడ్డూలు ఒక మనిషికి 2 ఇవ్వాలని, ఆధార్ కార్డు ఉంటే అదనంగా ఇవ్వడానికి టీటీడీ అనుమతిస్తుందని, ఒక్కసారి ఆధార్ కార్డుతో లడ్డూలు తీసుకున్న తర్వాత నెల రోజుల వరకు మళ్ళీ ఆ లడ్డూలు తీసుకోవడానికి వీల్లేదని టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని భక్తులకే మనం వదిలేస్తున్నాము. భక్తులు ఏ విధంగా స్పందిస్తారో మనం వేచి చూడాలి.